మీరున్న ఆఫీసు భారతీయ జనతా పార్టీ ఆఫీస్. మీరు మాట్లాడుతున్నది భారతీయ జనతా పార్టీ ఎంపీతో మాట్లాడుతున్నారు. భారతీయ జనతా పార్టీ ఒక ప్రజాస్వామికమైన పార్టీ. భారతీయ జనతా పార్టీకి స్ట్రైట్ ఫైట్ తప్ప స్ట్రీట్ ఫైట్ ఉండదు. భారతీయ జనతా పార్టీ అని చేస్తే నేరుగా చేస్తారు తప్ప ఈ కుట్రలు కుతంత్రాలతో కూడిన రాజకీయాలు చేయదు. అందువల్ల ఎవరో బయట వాళ్ళు ఏదేదో మాట్లాడితే మమ్మల్ని వచ్చి నిజమా అబద్ధం అని అడగడం అనేది మంచిది కాదు. అది కానీ ఒక్కటి మాత్రం సత్యం ఏంటంటే ఈ మధ్య కాలంలో తెలంగాణ సమాజంలో వచ్చిన పెనుమార్పు ఏంటంటే 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ నమ్మి ఓటేసిన కర్మాన్ని నట్టేట్లా ముంచిండ్రు. 10 నెలలకే రేవంత్ రెడ్డి సర్కారు కూడా మమ్మల్ని నిండా ముంచింది. నేను జిమ్మదారి కల్లా రాజకీయ నాయకుడు. మీకు తెలుసు 25 ఏళ్ళుగా నేను ఏదైనా ఉంటే వాస్తవం ఉండే మాట్లాడే తప్ప వాస్తవం లేదు మాట్లాడాలి. వార్తల గురించి కేసీఆర్ కు దూరమైన ఉద్యమకారులందరినీ కవిత కలుస్తానంటుంది. తెలంగాణ ఉద్యమకారుడిగా ఈటల రాజేందర్ కలిపితే ఏమంటారు? కలవడం అంటే కలవడం నేను కాదు. అది ఏ పార్టీలలో ఉండని ఏ రాజకీయాలు ఉండని నాయకుల మధ్య మాట్లాడుకొని ప్రపంచలేసి నాయకుల ఫోన్ ట్యాపింగ్లో పెట్టడం, కుటుంబ సభ్యుల ఫోన్ కూడా ట్యాప్ చేయడం, ఒకరి దావత్ ఒకరు పోకుండా ఉండడం, ప్రతిపక్ష పార్టీల నాయకులు పలకరించడం చేయడం అనేటువంటి కల్చర్ని నేర్పింది కేసీఆర్ గారు. దాన్ని కొనసాగిస్తున్నట్టు రేవంత్ రెడ్డి. కాబట్టి నేనంటూ నాకు మొదటి నుంచి కొట్టాలి. నాయకుల మధ్య పలకరించుకునేటువంటి కల్చర్ ఉండాలి, సంస్కారం ఉండాలి. నన్ను ఎవరు అడిగేది కేసీఆర్ గారిని ముందు వెళ్ళిపోతే ఏం చెప్తాను, నా ముందు వెళ్ళిపోతే దండం పెడతా అని చెప్పాను. నమస్కారం. కాబట్టి డెఫినెట్గా ఇలా కవిత గారు ఏదైనా మాట్లాడుతుందో వారిని అడిగాడు తప్ప నన్నే అడుగుతుంది. సార్, కాళేశ్వరం అంశంలో పార్టీతో చర్చిస్తామన్నారు, విచారణకు వెళ్తున్నారా సార్? కాళేశ్వరం విషయంలో పార్టీతో చర్చిస్తామన్నారు. 50 సార్లు చెప్పిన కాళేశ్వరం విషయంలో తప్పకుండా భారతీయ జనతా పార్లమెంట్ సభ్యుడిగా, ఇవాళ పార్లమెంట్ సభ్యుడిగా, ఆనాడు టీఆర్ఎస్ పార్టీలో ఉన్న మంత్రిగా నా బాధ్యత. మా పార్టీ ప్రజాస్వామ్యాన్ని గౌరవించే పార్టీ, చట్టాన్ని గౌరవించే పార్టీ, న్యాయం వెలగాలని చెప్పి కోరుకునే పార్టీ కాబట్టి డెఫినెట్గా చెప్పేస్తాను.